శ్వేత తులసి చెట్టు, ఆ పక్కన శివాలయము. ఆ శివాలయంలో లింగం ఉన్నటువంటి లింగము కూడా ఒక అద్భుతం అండి. నిజంగా అది ఎలా అంటే అది వెలిసిన లింగం. అది మనం ఎవరో చేతులతో చెక్కే లింగం అయితే కాదు. అలానే దానికి పక్కన ఒక బ్రహ్మ గుడి ఒకటి ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి జపం చేసేవాడంట. హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీనివాస్ నరసింహన్. వెల్కమ్ టు వరల్డ్ యాత్ర యూట్యూబ్ ఛానల్ అండి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నారో అని చూస్తున్నారా? మనం ఒక తులసి మొక్క చూడడానికి వచ్చాం. మీరు విన్నది కరెక్టే, తులసి మొక్క. కాకపోతే అదేంటంటే మహావృక్షం అండి. ఇక్కడ మనం ప్రజెంట్ ఎక్కడున్నాం అంటే ప్రస్తుతానికి సాలిపూర్ గ్రామంలో ఉన్నాం. చూస్తున్నారు కదా, సాలిపూర్ గ్రామంలో ఉన్నాం. ఇదంతా కూడా ఏంటంటే మనకి కటక్కి దగ్గరలో 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. ఇది ఒక ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, విలేజెస్ అన్నిటికి కూడా ఇది సెంటర్ పాయింట్, ఒక కేంద్రం లాంటిది. ఇది అంటే మన భాషలో చెప్పాలంటే ఒక మండలం ఇది. ఇక్కడ ఏంటి మిస్టీరియస్, అసలు తులసి చెట్టు ఏంటి అనేది చూద్దాం అనుకుంటున్నారు కదా. చూద్దాం పదండి, వెళ్దాం. మనం ప్రజెంట్ ఆ తులసి చెట్టు దగ్గర ఉన్నాం. ఆ తులసి చెట్టు ఏది అంటే ఇగోండి చూస్తున్నారు కదా, నా వెనక ఉంది. ఇదే తులసి చెట్టు అండి. దీన్ని ఇక్కడ ప్రజలు దీని మిస్టరీ ఏంటి అనేది ఏంటి వాళ్ళు చెప్తున్న విశేషం ఏంటంటే దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే శ్వేత తులసి అని అంటున్నారండి. మనం ఎంతవరకు ఏంటంటే తులసి మొక్కల్ని చూసుంటాం, తులసి చెట్టుల్ని అంటే చిన్న చిన్న చెట్లను కొంచెం ఈ హైట్ లో చూసుంటాం. కానీ ఇంత పెద్ద మహావృక్షాన్ని ఎవరైనా ఇంతవరకు నేను కూడా చూడలేదు. మనలో ఎవ్వరు కూడా చూడకపోయి ఉంటాం. దీని విశేషత ఏంటంటే దీన్ని శ్వేత తులసి అని పిలుస్తున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అని అనేటప్పటికి ఇది సత్యయుగానికి కాలానాటికి చెందింది అని చెప్తున్నారు. అలానే ఇది ఇక్కడికి వచ్చి ఈ చెట్టు ఇక్కడ మొలిసింది అని అంటే 150 సంవత్సరాలు అవుతుందంటండి. 150 సంవత్సరాల నుండి ఈ చెట్టు ఇక్కడ ఉందంట. ఇది యాక్చువల్గా ఏంటంటే మన పక్కన ఉంది, మనకి అది కనిపిస్తుంది కదా, చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లకి అట్ల వైపు అనమాట పెద్ద నది ఉంది. మహానదికి డివైడ్ అయిన ఏదైతే ఇది ఉంటుందో నది, ఆ నది కాలువ అండి. అదంతా కూడా చాలా పెద్ద నది. ఆ నది చూపిస్తాను మీకు. ఆ నది నుండి కొట్టుకొని వచ్చిందంట. అంటే ఎక్కడ నుండి మనకి మహానది ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొండలు, ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ దగ్గర నుండి మనకి కొట్టుకొని వచ్చి ఆ చెట్టు ఇక్కడికి రావడం చూసి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చూసి అప్పటి కాలంలో ఈ చెట్టు 150 సంవత్సరాల కిందట అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ఒక రాజులా ఉండేవాళ్ళంట. అంటే కొంచెం బాగా ఉన్న వాళ్ళు ఎప్పుడు నది స్నానం అంటే 150 సంవత్సరాలు అంటే మనకి ఎప్పుడు వాష్రూమ్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే కేవలం మనకి ఏంటంటే బయటకు వచ్చి స్నానాలు చేయడం ఇవన్నీ చేయడం చేస్తుంటాం. ఆ టైంలో రాజులు పొలం పనులకి వీటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్నానాలు అర్పించుకొని స్నానాలు చేసి స్నానం అవన్నీ చేసుకుని వెళ్ళడం ఇవన్నీ చేయడం చేస్తుంటారు. ఆ టైంలో చూసి ఈ మొక్క ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంతవరకు మనం ఎప్పుడు ఈ మొక్కను చూడలేదు ఎటువంటి మొక్కని అని చెప్పి జస్ట్ దాన్ని ఆదరించి ఒక గట్టు పైన, అంటే ఆ గట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ గట్టు పైన దాన్ని పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం, చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. చూసారు కదా, ప్రస్తుతానికి మనం ఆ చెట్టు దగ్గరికి వచ్చాం. చెట్టు ఎలా ఉందో ఒకసారి చూడండి. దీన్నే శ్వేత తులసి అని అంటున్నారండి. ఇది చూడడానికి చాలా మహావృక్షంగా ఉంది. అసలు ఇది ఆ టైంలో ఏంటంటే రాజు దీన్ని ఇక్కడ చేరదీసి గట్టు పైన పెట్టి దీన్ని ఇక్కడ పాతారు అనే మొక్కని పాతడం, ఇది మహావృక్షంగా ఈరోజు వెలిసి ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుండి ఈ చెట్ల ఆకులు ఏవైతే ఉంటాయో, తులసి ఏవైతే ఉంటాయో వీటిని ఇక్కడ నుండి కట్ చేసి పూరి జగన్నాథుడి ఆలయానికి తీసుకువెళ్తారండి. ఇక్కడ నుండి అంటే లాస్ట్ టైం మనకి పూరి జగన్నాథుడు ఏవైనా స్పెషల్గా ఫెస్టివల్స్ ఏమైనా వస్తే దాంట్లో మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళి స్వామివారి పాదాలకి అర్పిస్తారంట ఇక్కడ నుండి. ఇంకొక చాలా విశిష్టం ఇంకా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాత్రం ఈ చెట్టుని టచ్ చేసి కానీ ఆ చెట్టుకి హాని కలిగించారు, దాన్ని కొమ్మలు ఎరగొట్టడం కానీ దాన్ని నరకడం కానీ ఇలాంటివన్నీ ఏవైనా చేస్తే మాత్రం వాళ్ళకి మాత్రం పాములు, అంటే శ్వేత నాగులుగా అలా అంటే అటువంటి పేరుతో పిలిచినటువంటి పాములు, నాగుపాములు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం డిస్టర్బ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాయని చెప్పి ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాస్తవాలు చెప్తున్నారు. అది నేను చెప్పడమే కాదు, ఇక్కడ మనతో పాటు ఒక ఆయన కూడా వచ్చారు. యాక్చువల్గా ఆయన మనకి విశిష్టత అంతా చెప్పారు. ఆయన ఇక్కడ లోకల్లో LIC ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఇవ్వండి మన పక్కనే ఉన్నారు, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఆయన మనకి ఇక్కడ తెలియపరిచారు ఇక్కడ ఈ చెట్టు ఉందని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆయన మనకి చూపించారు. ఒకసారి చెట్టు విశిష్టత ఏంటి అనేది మనం అంతా చూద్దాం. ఒకసారి చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది, చాలా మహావృక్షంలో వెలుసున్నది. ఇక్కడ చెట్టుకు చుట్టుపక్కల ఇలా ఉందన్నమాట. ఇక్కడ కొన్ని పంటలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంతమంది పంటలు కానీ ఇక్కడ చెట్లు కానీ ఏమైనా చేసి దాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళడం చేస్తే వాళ్ళకి పాములు ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి కొంతవరకు చూడండి అటువైపు ఆల్రెడీ పంట తీసేసి వేరుశనగ పంట ఇక్కడ వేసున్నారు. చూస్తున్నారు కదా, వేరుశనగ పంట దాన్ని వేసున్నారు. వేసేటప్పటికి ఏంటంటే ఇక్కడ ముందు ఏదైతే పంట జరిగిందో ఆ పంటని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ టమాటా తర్వాత క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూడండి విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడ నుండి. అంటే కొంత ప్రదేశాన్ని ఇక్కడ ఈ చెట్టుకి అని విడిచిపెట్టి వెళ్ళారు. ఇలా ఒక సైడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి
చెట్టుకి ఒక క్లాత్ అంటే గుడ్డ కూడా పెట్టి ఉన్నారు, చూస్తున్నారు కదా, ఈ గుడ్డ కూడా పెట్టి ఉన్నారు, వస్త్రాన్ని కట్టి ఇక్కడ ఫ్లాగ్ కూడా పెట్టి ఉన్నారు. మనం దేవాలయాల దగ్గర ఇలాంటి ఏవైనా ఉంటే మాత్రం వాటి దగ్గర మనం ఒక ఫ్లాగ్ కూడా పెడతాం, ఆధ్యాత్మికంగా వైబ్స్ ఉండాలని చెప్పి. ఆ విధంగా చూడండి ఫ్లాగ్ కూడా పెట్టున్నారు. ఇక్కడ చెట్టు క్లాత్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ కూడా నిత్యము పాములు గట్రా తిరుగుతుంటాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకనే చెప్పి చాలా మంది భయపడుతున్నారు. దీన్ని ఆలయ ఎంత పవిత్రమైన ప్రదేశం, మరి ఎందుకండి ఇలా విడిచిపెట్టేశారు, ఏమైనా ఆలయం ఏదైనా కట్టొచ్చు కదా అని అనేటప్పటికి వాళ్ళ చెప్పింది మాటలు ఏంటంటే, కడదామని చేద్దామన్నా సరే సార్, ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మనం మొత్తం క్లీన్ చేసి పెడదామన్నా సరే మొత్తం అంతా కూడా జస్ట్ ఇలా టచ్ చేస్తుంటే ఏదైనా సరే పాములతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మంది దీన్ని ఎక్కిరించే వాళ్ళు, అవమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, మేము వింటున్నాము ప్రతి క్షణం. అందుకనే చాలా వరకు క్లీన్ చేయకుండా వదిలేస్తున్నాం. చూడండి మీకు పక్కన కొన్ని అంటే కర్రలు, ఎదురు బొంగులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ పెట్టాము. మేము పెట్టి అంత క్లీన్ చేసి మొత్తం ఒక తడకలా కడదామని చెప్పి అనుకున్నాం. కాకపోతే చూసేటప్పటికి అది జరక్క ఇలా విడిచిపెట్టేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి ఇవేవి కూడా తీసుకెళ్ళలేదు, అలా ఇక్కడే ఉన్నాయి. కానీ కేవలం అంటే కనీసం ఎవరైనా కర్రల్ని వంటలకి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు, కానీ ఎవ్వరు కూడా ఆ సాహసం అయితే చేయట్లేదు. సో ఈ విధంగా ఉంది సార్ ఇక్కడ విశేషత అని చెప్పి, ఈ విధంగా ఇక్కడున్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి విశేషం ఇదంతా కూడాను. చూస్తున్నారు కదా, ఇదే అండి శ్వేత తులసి చెట్టు అంట. యాక్చువల్గా అయితే నేను చూశాను, శ్వేత తులసి అంటే ఈ విధంగా అయితే మనకి ఎక్కడ నేను చూడలేదు, ఎక్కడ నాకు కనిపించలేదు కూడా. ఫస్ట్ టైం దీన్ని చూడ్డా నేనైతే. చూస్తున్నారు కదా ఇలా ఉంది ఇది. కాకపోతే ఇది యాక్చువల్గా తులసి చెట్టే, కానీ శ్వేత తులసి అనేటప్పటికి ఈ విధంగా అయితే నేను ఎక్కడ చూడలేదు. మీరు చూసి ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా దీని యొక్క ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మనం రెగ్యులర్ గా చూసే తులసి చెట్టు లాగా అయితే లేవు, కానీ ఒక విధంగా అలాగే కనిపిస్తున్నాయి. చూస్తున్నారుగా కొంచెం అలానే కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా. దానికి కొంచెం పూలు ఉన్నాయి, చూసారా పూలు కూడా ఎలా ఉన్నాయో. ఇదండి తులసి చెట్టు యొక్క విశేషం. మనం ఈ చుట్టుపక్కల ఎలా ఉంది అనేటప్పటికి చూద్దాం ఒకసారి. ఈ తులసి చెట్టుకి చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా కూడా అగ్రికల్చర్ అండి, మొత్తం అన్ని వెజిటేబుల్ ఫార్మింగే. చూడండి అంతా కూడాను చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్ గా ఉంది. అసలు చెప్పాలంటే ఒక విధంగా లేదు. మనతో వచ్చినట్టు పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంటే అక్కడ ఉన్నారు, ఆయనే చెప్పింది విశేషం అనమాట. మనకి ఇక్కడ ప్రజెంట్ లోకల్లో ఆయన ప్రస్తుతానికి గైడ్ గా ఉన్నారు. ఇక్కడ మనకి మొత్తం చెట్టుకు పక్కనే నదికి పక్కన వంకాయల ఫార్మింగ్ అంతా చూడండి చాలా ట్రెడిషనల్ గా చేస్తున్నారు, చాలా ఆర్గానిక్ గా, ఎలాంటి కెమికల్స్ ఏవి యూజ్ చేయకుండా దగ్గరలోనే ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ అంటే రైతులు. ఆ పక్కనే నది కనిపిస్తుంది, పక్కనే చాలా పెద్ద నది ఉంది. ఈ నది ఏంటంటే మనకి మహానది ఏదైతే ఉందో, మహానది నుండి డివైడ్ అయ్యి అలాగే వైతర్ని నదికి డివైడ్ అయినండి. ఇది డివైడ్ అయిన నది గంగా నది నుండి కూడా డివైడ్ అయింది అని చెప్పి ఈ నదిని అంటున్నారు. చాలా పెద్దగా ఉంది. ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుంది, అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ నదిలోనే ఆ తులసి చెట్టు ఏదైతే ఉందో, ఆ తులసి చెట్టు మనకి శ్వేత తులసి, ఆ చెట్టు కొట్టుకొని వస్తే రైతులు ఇక్కడున్న రాజు చూసి దాన్ని అక్కడ పాతి పెట్టడం, చారదీసి మొక్కని పాతడం గట్రా చేయడం చేతన ఇది ఈ రోజు మహావృక్షంగా వెలిసింది. 150 సంవత్సరాలు అవుతుందంట దీనికి. దీని కాలం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ చెట్టుని పాతి పెట్టింది ఏదైతే ఉందో, దీన్ని 150 సంవత్సరాలు అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ నది చాలా పెద్దగా ఉంది కదా, ఒక పక్క ఫార్మింగ్, ఇంకో పక్క చూడండి ఆ చెట్టు. మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో ఆ చెట్టు అక్కడ చూడండి ఎంత నీట్ గా, ఎంత మహావృక్షంగా కనిపిస్తుంది. చూస్తే మాత్రం నిజంగానే అనిపిస్తుంది. ఆకులు కూడా చూసాం కదా, చూసేటప్పటికి నిజంగా తులసి చెట్లానే ఉంది మొత్తం అంతా కూడాను. సో ఇది అండి దీని యొక్క మిస్టరీ. దీనికి దగ్గరలో ఒక శివాలయం ఉందంట, చాలా పురాతనమైంది, పాతదని చెప్పి. సో వెళ్దాం అక్కడికి. చూస్తున్నారు కదా తులసి చెట్టు అండి, మనం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పక్కనే మనకి ఒక శివాలయం ఉంది. ఇది కూడా చాలా పురాతనమైన శివాలయం అని అన్నారు. నిజంగానే చాలా పురాతనంగా ఉంది ఇదంతా కూడా. కాకపోతే ఇదంతా ట్రెడిషనల్ వర్క్, అంటే ఈ కాలానైనా నాటికంటే 100 సంవత్సరాల కిందటిది అని అంటే నమ్మడానికి అయితే ఉండొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ఇటుకలతో పేర్చి కట్టున్నారు. తర్వాత చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా చేస్తున్నారు. లోపలికి వచ్చేటప్పటికి ఈ విధంగా చాలా ప్రశాంతంగా ఉంది, కనిపిస్తుంది కదా. ఇదే చిన్న గోపురం అండి. మనకి శివాలయంకి వెళ్లే ముందుగా ఇక్కడ దర్శించుకోవాలి. అంటే చిన్న విఘ్నేశ్వరుడు, తర్వాత పక్క చుట్టుపక్కల ఉన్న చిన్న దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటిని దర్శించుకొని మనం వెళ్ళాలి. కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటివన్నీ చూడండి. శనేశ్వరుడి ఆలయం, ఇక్కడ పురాతనంగా ఉండేటువంటి ఒక చిన్న శివలింగం ఉంది. తర్వాత మనకి ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అన్నప్రసాదం కూడా ప్రతి రోజు కూడా ఏర్పాటు చేస్తారంటండి. చూడండి ఈ విధంగా ఉంది. ఇక్కడ మోస్ట్ ఫేమస్ గుమ్మడికాయ, మన ఆంధ్రలో అయితే తినలేము ఇదంతా కూడా. అప్పటి రాజుల కాలం నాటి విగ్రహం
విగ్రహము చూసారు కదా, వినాయకుడు. కాకపోతే అస్సలు ముఖం అంతా శిథిలం అయిపోయినది అంతా కూడా. చూస్తున్నారు కదా, ఈయన సుబ్రహ్మణ్యుడు. ఎంత పురాతనంగా ఉన్నాయి చూడండి ముఖం అంతా కూడా. మనకి ఇలాంటి పురాతనమైన విగ్రహాలు చూడడం అంటే నిజంగా అండి భువనేశ్వర్, ఒరిస్సా మాత్రమే నాకు తెలిసేంత వరకు. మళ్ళీ చూస్తే మనకు అటువైపు సౌత్ కేరళ ఇటువైపు మళ్ళీ చాలా పురాతనంగా కనిపిస్తాయి. ఇది రీసెంట్ గా కట్టినటువంటిది విగ్రహం. ఇది వినాయకుడు, పక్కనే మౌసికము. ఈ విగ్రహం చూడండి ఎలా ఉందో కదా. ఒక అమ్మవారికి వస్త్రం కట్టున్నారు. కాకపోతే ఇది అమ్మవారా కాదా ఏంటనేది తెలియట్లేదు. 2 నందులు ఉన్నాయి ఇక్కడ. ఇది డిఫరెంట్ గా ఉంది ఇక్కడ చూసేటప్పటికి. కింద చూడండి సర్పాలు, నాగ సర్పాలు నిజంగానే ఉన్నట్టుగా లైవ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీల్ కలుగుతుంది చూసిన. మరి మీకు ఎలా అనిపిస్తుందో కదా. అమ్మవారి ఆలయం ఇది. అమ్మవారి ఆలయానికి ముందు ఉన్నటువంటి సింహము చూడండి. ఈ ముఖ ఆకృతులు అన్ని కూడా ఎలా ఉన్నాయో కదా. అమ్మవారు పార్వతీదేవి. ఈ లోపల ఒక ఆలయం కూడా ఉంది చూడండి. మనం లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. ఆలయం లోపల ఉన్నటువంటి నంది గంటలో కూడా చూడండి అసలు ఎలా అంటే మనం ఏదో ఒక భూత్ బంగళాలోకి వెళ్ళినట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చాలా పురాతనంగా ఉంది. ఇక్కడ ఈ గుడి యొక్క చరిత్ర చెక్ పెట్టున్నారు అంతా కూడా చూడండి. ఈ గుడిని ఎలాగ ప్రతిష్ఠించారు, ఎవరు ప్రతిష్ఠించారో, ఏ విధంగా దీనికి ప్రతిష్ఠించేటప్పుడు ఎటువంటి ఆటపోట్లు అన్నీ వచ్చాయనేది ప్రతిది కూడా వివరంగా వివరించున్నారు. ఇదంతా కూడా చూస్తున్నారు కదా. మొత్తం ఇక్కడ రాజు ఎవరైతే ఉన్నారో రాజుకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ గుడిని ప్రతిష్ఠించారు, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చాయి, ప్రతిది కూడా చెక్కుపరుచున్నారు అంతా కూడాను. చాలా పాతగా అనిపిస్తుంది అంతా కూడా. మందిరం ఇది, గర్భాలయము చూస్తున్నారు కదా. పైన మనకి కొన్ని విగ్రహాలు కూడా పెట్టున్నారు. ఇవి చాలా పాతగా ఉన్నాయి కానీ అన్ని కూడా ఇరిగిపోయినాయి. మొత్తం అంతా కూడా డిస్మాంటిల్ అయిపోయినాయి. ఇక్కడ ఒక నంది చూడండి కూర్చున్నట్టు నిజంగానే కనిపిస్తుంది. శివాలయం లోపల ఇది చూడండి. శివుడు చాలా లోపలికి ఉన్నాడు. స్టోన్ చూస్తే మనకి ఎలా అంటే కాశీలో ఉండే విధంగా ఉంది. చాలా పురాతనంగా ఉంది చూస్తున్నారు కదా. మొత్తం బ్రేక్ అయ్యి ఉన్నది. నిజంగా చూస్తే ఇది మనం పెట్టింది కాదు, పుట్టికతో వచ్చిన శివలింగంలో ఉంది. చాలా పురాతనంగా అనిపిస్తుంది. ఇది మనం చెక్కి పెట్టినటువంటిది అయితే కాదండి. ఇది పుట్టిక లింగము చూస్తున్నారు కదా. 2 భాగాలుగా విభజించి ఉన్నది ఇదంతా కూడా. పైన సర్పము చూస్తే నిజంగానే ఎలా ఉన్నాయంటే నాగదేవతలు ఉన్న విధంగా ఉన్నాయి చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి పూజలు గట్రా. ఇది అండి ఇక్కడ విషయం. ఇంకో విషయం ఏంటంటే శివాలయంలో మనం చాలా అరుదుగా చూసేటువంటి కొన్ని విషయాలు ఏంటంటే వెనక విష్ణుమూర్తి చూడండి. విష్ణుమూర్తి పాదాల దగ్గర ఒక చిన్న కప్ప కూడా ఉందండి. కనిపిస్తుందో లేదో చూడండి. కప్పు కూడా ఉంది పాదాల దగ్గర. దాన్ని కూడా ఎవరేం డిస్టర్బ్ చేయలేదు. నిజంగానే ఉంది అది. చూసారు కదా శివాలయంకి పక్కనే శ్వేత తులసి చెట్టు, అది కూడా మహావృక్షం అయినటువంటి తులసి చెట్టు. అంతా కూడా నిజంగా చాలా మిస్టరీగా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి మిస్టరీలు అంటే ఏదో పెద్దగా ఉంటాయని కాదండి, ఈ విధంగా ఉంటాయి మిస్టరీస్. చూస్తున్నాక మనం ఎప్పుడైనా తులసి చెట్టు ఎక్కడైనా చూసామో, అది కూడా మహావృక్షంలో ఫస్ట్ టైం కదా నేను కూడా అదే చూసాను. చూసేటప్పటికి ఆకులు కూడా చూసాను. దగ్గర నుండి చూసేటప్పటికి నమ్మే విధంగా అయితే అనిపించలేదు, కానీ దగ్గర నుండి ఆకులు చూసేటప్పటికి మాత్రం నమ్మాల్సి వచ్చేసింది. మొత్తం ఈ శివాలయంకి అన్ని వైపులు కూడా నాగుపాముల యొక్క మూర్తులే కనిపిస్తున్నాయి మొత్తం అంతా కూడాను. ఈ పక్కనే చూడండి బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు. మన పురాణాల శాస్త్రాల ప్రకారం ఏంటంటే బ్రహ్మదేవుడికి ఒక శాపం వల్ల పూజలు పునస్కారాలని చేయకూడదు, చేయము అని అంటాం. కానీ కొన్ని ప్రదేశాల్లో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి చూడండి. పంచముఖ బ్రహ్మ బయట కూడా చూసేటప్పటికి చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. చూసారు కదా, ఇది శ్వేత తులసి మహావృక్షం యొక్క చెట్టు విశేషాలండి. ఇక్కడ రాజులు ఎవరైతే ఉన్నారో, అప్పటి ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఆ చెట్టుని ఆదరించి గట్టు పైన పాతి పెట్టడం చేతన ఈ రోజు అది మహావృక్షంగా వెలిసింది. మీరే చూసారు కదా, ఆకులు కూడా చూసేటప్పటికి దగ్గర నుండి ఇలా చూసేటప్పుడు కూడా నిజంగానే నమ్మే విధంగా ఉంది. ఆకులు కూడా యాస్టీజ్ గా మనకి తులసికి చాలా దగ్గర, అంటే మనం రెగ్యులర్ గా చూసే తులసి ఏదైతే ఉంటుందో దానికి రెగ్యులర్ గా చూసే తులసికి దగ్గరగా ఉండే విధంగా అనిపిస్తుంది. సేమ్ యాస్టీజ్ గా ఉన్నాయి. కాకపోతే దీని విశేషం ఏంటంటే కొన్ని పువ్వులు కూడా కాస్తున్నాయి దీనికి. ఇది చాలా పెద్ద మహావృక్షంగా ఉంది. మనకి మహా అయితే తులసి చెట్టు ఎంత ఉంటాయి అంతకు మించి మనం ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చూసుండాం. కానీ ఇక్కడ ఇది విశేషం అండి. ఇది మిస్టరీ అంటే ఇదండి. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది ఆ చెట్టు చూడడం. ఇక్కడ నుండే పూరి జగన్నాథుడికి పంపించడం, తర్వాత అన్ని చేయడం, తర్వాత దాన్ని ఎవరైనా టచ్ చేసి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు ఇబ్బంది పడ్డం, మరణం కూడా సంభవించే పరిస్థితులు కూడా మేము చూసాం సార్. అందుకని ఆ చెట్టుని మేము టచ్ చేయట్లేదు. చాలా వరకు కొంత పంటను కూడా విడిచిపెట్టేస్తున్నాం. అక్కడ చెట్టుకి మేము దేవాలయం కడదామని చూస్తున్నా సరే జరగట్లేదు. మరి ఎందుకు ఏమిటనేది మాకు అర్థం కావట్లేదు. చాలా వరకు చాలా ప్రయత్నించాం. కొంతమంది ఇదంతా నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటారో నాస్తికులు, వాళ్ళు కూడా ఏం చేశారంటే చెట్టుని కొట్టడం, అక్కడ ఉన్న కొమ్మల్ని తీసుకెళ్ళడం చేస్తే వాళ్ళకి కొంచెం మరణం సంభవించేంత వరకు రావడం, లేదంటే ఇంట్లో పాములు రావడం, ఇటువంటి పరిస్థితులు అన్నీ వస్తున్నాయి. అవి మేము వినడమే కాదు, లైవ్ లో మేము చూసాము.
చేసాము, చూసి మీకు చెప్తున్నాం అని చెప్పి ఇక్కడ వాస్తవులు చెప్తున్నారు. మీరే కాదు, ఇక్కడ నుండి చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి వీడియో షూట్ చేసుకొని వెళ్ళారని చెప్పి. సో ఇది అండి ఇక్కడ విశేషం ఇదంతా కూడా. శివాలయం కూడా చూసారు కదా, చాలా పురాతనంగా చాలా పాతగా ఉంది. లోపల శివలింగం చూసేటప్పుడు కూడా ఇంతే ఉంది. కాకపోతే ఏంటంటే మనం చెక్కి పెట్టింది అయితే కాదు, అది దాని పుట్టుకతో వచ్చినటువంటిది శివలింగము. అది కూడా బ్రేక్ అయి ఉంది, అది కూడా అండర్ గ్రౌండ్ లో కిందన ఉంది. చాలా బాగుంది, అది కూడా చాలా విశేషంగా ఉంది. నిజంగా ఇటువంటి దేవాలయాలు అనేది దర్శించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగానే చాలా మిస్టరీ. ఇంకో విషయం ఏంటంటే ఇది మనం ఎక్కడైతే ఉంది ఈ ప్రదేశం ఏంటంటే సాలీపూర్ ప్రదేశం అండి. ఇదంతా కూడా సాలీపూర్ అనే విలేజ్ కేంద్రం ఇది. లోకల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక మండలం ఇది. ఈ మండలంలో ఉన్నటువంటి సాలీపూర్ ఇది మనకి ఎలా అంటే కటక్ నుండి 19 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే కటక్ నుండి ఆల్వేస్ బస్ అవైలబుల్ ఉంటాయి. కటక్ నుండి కాదు, భువనేశ్వర్ నుండి కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి దర్శించుకొని వెళ్ళొచ్చు. ఒక పక్క ఎలా ఉంది ఇదంతా కూడా చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. మొత్తం అన్ని కూడా ఇక్కడ రాగి చెట్లే కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని కూడాను. ఇంకో పక్క మహానది చూద్దాం. నది మనం అక్కడ చూసేటప్పుడు వాటర్ లేదు, ఇక్కడ మాత్రం శివాలయం దగ్గరలో వాటర్ ఉంది. అంతా కూడాను చూసారు కదా, చాలా బాగుంది. నది పక్కన శివాలయం, ఇలాంటి మిస్టీరియస్ ప్లేస్ దగ్గర ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కూర్చొని సేద తీరడానికి మంచి వాతావరణం, మంచి ప్లేస్ కదండి. అంతా చూసారు, మనం ఇందాక నిల్చునేటప్పటికి అక్కడెక్కడ వాటర్ కూడా అయితే ఏం లేదు, ఇదంతా చాలా వాటర్ ఉంది. ఇక్కడ ఏమైనా పూజలు ఇలాంటివి ఏమైనా జరిగితే ఇక్కడే ఆచరిస్తారండి. కొన్ని మనకి లోపల చూడండి ముంతలు అన్ని కూడా కనిపిస్తున్నాయి దేవాలయం సంబంధించి. శ్వేత తులసి చెట్టు, ఆ పక్కన శివాలయము, ఆ శివాలయంలో లింగం ఉన్నటువంటి లింగము కూడా ఒక అద్భుతం అండి. నిజంగా అది ఎలా అంటే అది వెలిసిన లింగం. అది మనం ఎవరో చేతులతో చెక్కే లింగం అయితే కాదు, మనం ఆల్రెడీ చూసాం, దానికోసం మాట్లాడుకున్నాం. అలానే దానికి పక్కన ఒక బ్రహ్మ గుడి ఒకటి ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి జపం చేసేవాడంట. అటువంటి ప్లేస్ ఇదంతా కూడా. ఈ ప్లేస్ యొక్క విశిష్టం ఏంటంటే మనకి ఎక్కడ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో మనం ఏంటంటే దానికి తగ్గ సాయిల్లోనే అవి పెరుగుతూ ఉంటాయి, దానికి తగ్గ సాయిల్ ఉంటేనే అవి నిల్చుంటాయి. కానీ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బౌండరీ కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. ఈ బౌండరీ అంతా చూడండి, ఈ బౌండరీ మొత్తం చూస్తే ఈ బౌండరీలోనే ఈ ప్రదేశంలో ఎక్కడి నుండి ఏ మొక్క తెచ్చి పెట్టినా సరే అది ఖచ్చితంగా పెరుగుతుంది, నిల్చుంటుందంట. దానికి మరణము అంటే రాదు, వాడిపోదు, చనిపోదు, ఆ విధంగా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. బ్రహ్మదేవుడి ఆలయం మనకి చాలా తక్కువగా కనిపిస్తాయండి. చూడండి, ఒక చిన్న ప్రదేశం సాలీపూర్ అనేది ఒక చిన్న పల్లె విలేజ్ అనమాట, ఒక మండలం ఇది. దాంట్లో ఎన్ని రకాల వింతలు చూడండి. మనం ఎక్కడెక్కడో చూస్తాం బ్రహ్మదేవుడికి కొన్ని గుళ్ళు మాత్రం ఉంటాయి, అది చాలా తక్కువ. ఎందుకంటే మన పురాణాల ప్రకారం అంటే బ్రహ్మకున్న శాపం వలన ఏంటంటే బ్రహ్మదేవుడికి పూజలు అనేవి జరగవు. కొన్ని దగ్గరలో మాత్రం బ్రహ్మ గుడిలు కట్టున్నారు, కొంత చాలా తక్కువ ఉంటాయి, చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాయి, మనం వెళ్దాం, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. పదండి. మనం ప్రెజెంట్ ఆలయం లోపలికి వచ్చాం. ఇక్కడ ఆలయంలో ఏంటంటే ఒక ఆయన ఉన్నారు, ఈ ఆలయాన్ని మొత్తాన్ని చూసుకుంటున్నారు. ఒకసారి ఈ ఆలయం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, బ్రహ్మ చాలా వేల నాటివి, కొన్ని వేల సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. చాలా పురాతనంగా ఉన్నాయని నమ్మడానికి కూడా చూడండి ఈ విగ్రహాలు ఎప్పుడో కాలం ఇవన్నిటివి కూడా. బ్రహ్మ, విష్ణు, పార్వతి, ఇది చూస్తున్నారు కదా విష్ణువు. ఈయన చూడండి చాలా పురాతనంగా అనిపిస్తున్నాయి అన్ని కూడాను. పార్వతీదేవి చూస్తున్నారు కదా, గణేశుడు, అమ్మ ఒడిలో గణేశుడు, అది కూడా చాలా నగ్నంగా చెక్కి పెట్టి ఉన్నారు, చూస్తున్నారు కదా. ఈశ్వరుడు చూస్తున్నారు కదా, చాలా పురాతనంగా ఉంది ముఖమంతా కూడా. పక్కన నాగస్వరూపం ఇది మొత్తం, అది మనకి కలిసిపోయి ఉన్నది అంతా కూడా విగ్రహంలో. ఇప్పుడైతే మనకి చాలా చక్కగా డీటెయిల్ గా కనిపిస్తాయి విగ్రహాలని, కానీ పురాతన విగ్రహాలు వచ్చేటప్పటికి మాత్రం అలా ఉండవు, అంత మిక్స్డ్ గా ఉంటాయి. సో ఇలా ఉంటుంది. పక్కన పార్వతి, పక్కన చూస్తున్నారు కదా, ఈవిడ ఏంటంటే మనకి దుర్గామాత, లోకజనని దుర్గామాత, ఈశ్వరుడు, ఇంకో పక్క బ్రహ్మ, ఇంకో పక్కన విష్ణువుని చూస్తే 2 రూపాలుగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఆడమ్మగా 2 రూపాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు చూడండి, చాలా అంటే చాలా నగ్నంగా కూడా ఉన్నారు. చాలా పురాతనమైనగా కనిపిస్తున్నాయి విగ్రహాలన్నీ కూడా. చూసారు కదా, ఒకే దగ్గర మనకి బ్రహ్మ, విష్ణువు, పార్వతి, దుర్గామాత అందరూ ఒకే దగ్గర ఉండి కూర్చునే విధంగా ఉంది. కాకపోతే ఇవేంటంటే ఇక్కడ దగ్గరలో అంటే ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి అన్నిటినీ ఒకే దగ్గర చారదీసి ఒక గుడిగా కట్టారు. ఇదంతా రీసెంట్ గా పెట్టారు చూడండి. ఎక్కడ కూడా మనకి లోకంలో చాలా తక్కువ ఉంటాయండి బ్రహ్మకి గుళ్ళు అనేవి, కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మకి పూజలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు, బ్రహ్మకి పూజలు జరిగే ప్రదేశాలు చాలా తక్కువ.
ఇవన్నీ చూస్తున్నారు కదా, మొత్తం అంతా వాల్ ఒకటి ఉంది, ఇదంతా కూడా బౌండరీ వాల్, దీని లోపలే ఇదంతా ఉంది. ఇక్కడ ఈయన ఉన్నారు కదా, ఈయనే మొత్తం ఇదంతటిని చూసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఈయన పేరు మంతో బాబా. ఈయన ఇక్కడే మొత్తం అంతా కూడా ఈయనే చూసుకుంటున్నారు ప్రస్తుతానికి ఇదంతా కూడాను. చూడండి చాలా రకాల చాలా చెట్లు ఉన్నాయి. మామిడి పత్రి, అరటి చెట్లు చాలా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు అరటి గళ్ళు కూడా చాలా ఆర్గానిక్ గా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. మామిడి పత్రి చెట్టు. ఇక్కడ బాబాజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నివసిస్తున్నటువంటి ప్రదేశం ఇది కూడా. కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి. మనము నిజంగానే ఎక్కడ కూడా మనకు కనిపించిన చాలా వరకు చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. మొక్కలు, పువ్వులు మొక్కలు, చెట్లు అన్ని కూడా. వంకాయ పంట కూడా పండించుకుంటున్నారు. మొత్తం ఇక్కడ నివసిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాబా, ఆయన ఇక్కడ మొత్తం అంతా కూడా పంట అన్నిటిని కూడా పండించుకుంటున్నారు. ఇక్కడ పండించుకునే తింటున్నారు అంతా కూడాను. చూడండి చాలా రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రదేశంలో చూసేటువంటి మొక్కలన్నీ కూడా ఇక్కడనే కనిపిస్తున్నాయి. మనం ఇవి ఎక్కువగా చూస్తుంటాం. మన బీచ్ల్లోనూ ఆ ఏరియాలో ఎలా ఉంటాయి, సర్వే చెట్స్ అంటారు, దీన్ని ఏమంటారో చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ. రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు అన్ని ఒకే దగ్గర దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఒక చెప్పాలంటే ఒక లేటెస్ట్ మనము నర్సరీ ఫామ్ ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అంతా కూడాను. ఇక్కడ చూడండి పాము ఒక పుట్టలు కూడా ఉన్నాయి. ఆ పుట్టల మధ్యన ఒక విగ్రహం కూడా ఉంది. చూడండి తల మొండెం అంతా కూడాను కట్ చేసి పెడేసి ఉన్నారు. ఇదంతా కూడాను ప్రస్తుతానికి ఈ ప్రదేశం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉందంటండి. కానీ చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరికి తెలియదు, ఎవ్వరు ఇక్కడ నివసించట్లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక చిన్న ప్రాంతంలో ఉండడం చేతన చాలా నిర్మానుష్యంగా ఉంది. సడన్ గా ఒకసారి పైపు చూస్తే పాములా కనిపించింది కదా, ఎందుకంటే ఇక్కడ పుట్టు ఉంది. చూడండి ఇక్కడ చాలా పెద్దగా ఉంది. అసలు చాలా నిజంగా చూస్తే ఇక్కడ పాములు ఉంటాయి అనే విధంగా ఉన్నాయి. కన్నాలు కూడా చాలా లోపలికి ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి చిన్న బావి చూడండి, చాలా నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా పైకే వాటర్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, పక్కనే నది ఉండడం చాలా పైకి వాటర్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా చాలా వరకు స్టోన్స్ ఉన్నాయి. మొత్తం అంతా దేవాలయం సంబంధించి, విగ్రహాలకు సంబంధించి మొత్తం అన్ని నేలలో కూరుకుపోయినాయి. మొత్తం ఇక్కడ పడేసి ఉన్నారు అంతా కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. మనం ఇలాగే లోపలికి వెళ్ళాం. యాక్చువల్గా ఏంటంటే ఇది లాక్ చేసి ఉంది. చూస్తున్నారు కదా, లాక్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వచ్చి చాలా దౌర్జన్యంగా నాశనం చేసి పెడుతున్నారు అని చెప్పి లాక్ చేస్తున్నారు. లోపల బాబా గారు అయితే దీనికి ఇంకొక సీక్రెట్ మార్గం ఉంది, ఆ విధంగా వెళ్ళారు. మనం అయితే ఆయన కనిపించలేదు. వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళాం గేట్ దూకి, మళ్ళీ ఇప్పుడు ఇలానే వస్తున్నాం మనం. ఇది విశేషం అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం.